డేటా వివాదం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఈ బృందంలో 3 ఐపీఎస్ అధికారులతో పాటు 9 మంది సభ్యులున్నారు. నేటి నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణను వేగవంతం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరించిందనే ఆరోపణలపై మాదాపూర్లోని ఐటీ గిడ్స్ సంస్థపై నమోదైన కేసును ఇక నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ మండలం ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో బృందం ఏర్పాటు చేశారు. ఇందులో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట్ డీఎస్పీ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ నేరాల ఏసీపీలు రవికుమార్ రెడ్డి, శ్రీనివాస్, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, సీఐలు రమేష్, వెంకట్రామరెడ్డిలను సభ్యులుగా నియమించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పత్రాలన్నింటినీ సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్కు అప్పగించారు. పూర్తిగా సాంకేతిక అంశాలతో ముడిపడి ఉండటం వల్ల సైబరాబాద్, ఇతర ప్రాంతాల్లోనూ దర్యాప్తు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఐటీ గిడ్స్ కార్యాలయంలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఏపీ ప్రజల సమాచారం ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు ప్రధాన నిందితుడు అశోక్ ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కూకట్పల్లికి చెందిన లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై మార్చి 2న కేసు నమోదు చేశారు. 4 సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. అశోక్ హాజరు కాకపోవడంతో అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఫిబ్రవరి 27న అశోక్ తన కార్యాలయంలోని 3 హార్డ్ డిస్కులను కూడా తీసుకెళ్లడంతో పాటు మిగతా హార్డ్ డిస్కుల్లో కొంత సమాచారాన్ని తొలగించినట్లు పోలీసులు నిర్ధారించారు. నిపుణుల సాయంతో హార్డ్ డిస్కులను విశ్లేషిస్తోన్న పోలీసులు బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్లలో సోదాలు చేశారు. సేవామిత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా ఐటీ గిడ్స్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఓటరు ప్రాధాన్యత ఆధారంగా ఓట్లు తొలగించారని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో సర్వే పేరుతో వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా ఓటర్ల నుంచి ఐటీ గిడ్స్ సంస్థ సమాచారాన్ని సేకరించినట్లు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి బూత్ లెవెల్ కన్వీనర్ కు పంపుతున్నారని, బూత్ కన్వీనర్ ఆ సమాచారాన్ని ఐటీ గిడ్స్ సంస్థకు పంపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని సిపి వివరించారు. ఈ సర్వేకి ఓపెన్ ఆబ్జెక్టివ్ అంటే టు గెట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓటర్స్. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చాలా మంది సర్వేయర్స్ కి హైర్ చేశారు. ఈ క్వశ్చనర్ లో టు విచ్ పొలిటికల్ పార్టీ యూ బిలాంగ్, తర్వాత అప్కమింగ్ ఎలక్షన్ లో మీ ఎలక్షన్ ప్రిఫరెన్స్ ఏమిటిది, మీ ఓటింగ్ ప్రిఫరెన్స్ ఏముంది, ఇది కూడా ఉంది. ఏ పార్టీకి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఉంది. అండ్ సెకండ్లీ వెదర్ ది పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ దట్ ఏరియా ఆర్ నాట్. కొన్ని కేసెస్ కి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ప్రకారం వెరిఫై చేశాము. ఇదిలో దేర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ ఫౌండ్ మిస్సింగ్. సో డెఫినెట్లీ దేర్ ఈస్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద కంప్లైంట్. నా ఇదికి ఎంత క్వాంటిటీ ఎంత ఉంది, టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది, దట్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఆల్ ఆఫ్ us విల్ సిట్ టుగెదర్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. ప్రతి సర్వేలో ఒక వర్డ్ ఉంది, కీ పర్సన్. హూ ఇస్ దిస్ కీ పర్సన్? వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు ఆల్సో క్వశ్చన్ ద కీ పర్సన్. రాష్ట్రంలో ఇతర చోట్ల ఈ తరహాలో నమోదైన కేసులను కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు సిఐడి విభాగం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించనుంది.